చేసి పక్కదారానికి ఏమన్నా కళ్ళు వచ్చిందనుకో వాటి మధ్యలో ఎప్పుడో వెళ్ళిపోయింది, అది కట్ అయిపోయింది, నువ్వు దీంట్లోకి వెళ్ళిపోయినావు. ఇంతే సిగ్నల్. ఆ విధంగా ధ్యానాన్ని రూఢి చేసుకోండి. నచ్చేటప్పుడు ధ్యానం చేయండి. ఒక్కొక్క పాదం మీద మనసు పెట్ట ధ్యానం చేయండి. ఎందుకు నేను చెప్తానంటే, మనసు బయట వదిలినామంటే సత్తగతి లోపలేస్తూ ఉంటుంది. ఆ మనసుని ఈ మంత్రం మీద మనం కట్టేసుకొని ధ్యానం చేసుకుంటా మన పని మనం చేసుకుంటామంటే నీకు సత్ ఉండదు, లోపల పరిపూర్ణంగా నీట్గా శుద్ధంగా ఉంటుంది మనసు. అప్పుడు ధ్యానం చేసుకున్నా కూడా ఈజీగా ఉంటుంది, మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నీకు అర్థమవుతుందా? దైవగుణాలన్నీ నీ లోపల ఎక్కువగా ఉంటాయి. నువ్వు అంతరంగం పక్క పోయేకి ఈజీగా ఉంటుంది. అర్థమవుతుందా? దానికి ఊరికే మేలే, దానికి గుండెలోపల మంచి మాట ఇస్తారు. ఏ విధంగా నువ్వు దేవుడి దగ్గరికి పోవాలంటే మంచి మాట ఇస్తారు. నన్ను గంగనాథ్ చంపుతారు. గంగే యమునర కుడికొండు. గంగే యమున ఇది రెండు నదులు. ఇవి అర్థమవుతుందా? ఇడానాడి పిగిలినాడు. గంగే యమునర కుడికొండు గణపన గుడి గోదే. గంగే యమునర కుడికొండు గణపన గుడి గోదే. ಗಣನ ನಿಲ್ಲದೆ ಅಲ್ಲಿಂದ ಮುನ್ನುಗ್ಗಿ ಕಿರಿಬಾಗಿಲೊಂದಕ್ಕೆ ಹೆಡನಾಗರ ಬಿತ್ತು. ಕಿರಿಬಾಗಿಲೊಂದಕ್ಕೆ ಹೆಡನಾಗರ ಬಿತ್ತು. ಎಡೆ ತುಳಿದು ಮುನ್ನುಗ್ಗಿ ಸತಿಯರಿಬ್ಬರೋಗಿ ಹೊಸಬಲೊಬ್ಬಲ ಕುಡಿಕೊಂಡೆ. ಸತಿಯರಿಬ್ಬರೋಗಿ ಹೊಸಬಲೊಬ್ಬಲ ಕುಡಿಕೊಂಡೆ. ಅವಳೊಡನೆ ಹೊರಟೆ ಮೂಲ ಬಾಗಿಲಿಗೆ. ಅವಳೊಡನೆ ಹೊರಟೆ ಮೂಲ ಬಾಗಿಲಿಗೆ. ಅವಳ ಪ್ರಭೆಗೆ ಮಂಕಾಯಿತು ಅವಳು ಎನ್ನಲ್ಲ ಬ್ರಹ್ಮದ ರಾಣಿ. ಅವಳ ಪ್ರಭೆಗೆ ಮಂಕಾಯಿತು ಅವಳು ಎನ್ನಲ್ಲ ಬ್ರಹ್ಮದ ರಾಣಿ. ಅಲ್ಲಿ ಅಡಗಿತ್ತು ಈ ಮೋಹದ ಮಮತೆ. ಅದು ಬಲೆಗುಟ್ಟು ಯೋಗಾನಂದರಲಿರಟ್ಟು. వీళ్ళిద్దరు ఎడిగిటి పోయినట్టు పడ్డావు నాటికి మూలస్థానానికి. గంగే యమునలు చేరుకొండు గణపన్న గుడికోదే. గణన నిల్లదే అల్లింట మున్నుగ్గి ಕಿರಿಬಾಗಿಲೊಂದಕ್ಕೆ ಎಡನಾಗರಾವಿತ್ತು. ಹೆಡೆ ತುಳಿದು ಮುನ್ನುಗ್ಗಿ ಸತಿಯರಿಬ್ಬರೋಗಿ ಹೊಸಬಲೊಬ್ಬಲ ಕೂಡಿಕೊಂಡೆ. ಅವಳ ಪ್ರಭೆಗೆ ಮಂಕಾಯಿತು ಅವಳೊಡನೆ ಹೊರಟೆ ಮೂಲ ಬಾಗಿಲಿಗೆ. ಅವಳ ಪ್ರಭೆಗೆ ಮಂಕಾಯಿತು ಅವಳು ಎನ್ನಲ್ಲ ಬ್ರಹ್ಮದ ರಾಣಿ. ಅಲ್ಲಿ ಅಡಗತ್ತು ಈ ಮೋಹದ ಮಮತೆ. ఎక్క ఏ జాగాలో నువ్వు బస్సు ఎక్కితే ఏ జాగాలో దిగుతావు, కరెక్ట్ బస్సు ఎక్కాలి. ఇప్పుడు మీ ఊరికి పోవాల, మదనపల్లి బస్సు ఎక్కితే మదనపల్లి పోతాం, కదిరి బస్సు ఎక్కితే కదిరి పోతాం, లేదా బెంగళూరు బస్సు ఎక్కితే బెంగళూరు పోతాం. నువ్వు బెంగళూరు పోవాలంటే కదిరి బస్సు ఎక్కేస్తే ఏం చేయాల? అట్లయిపోయింది మన పరిస్థితి. మనకు కావాల్సింది మానవ జన్మలో శ్రేష్టమైనటువంటి పదవి నీ లోపలే ఉంది. దాన్ని చూపించేటువంటి మహానుభావుడు గురువు కలగాలంటే నీకే. వాళ్ళ మార్గదర్శనం నువ్వు ప్రయాణం చేయాలంతే, ఆ అభ్యాసం ధ్యానం చేసుకోవాలంతే. ఆ జాగా చేరుకుంటావు. ఆడ నువ్వు తప్పించి నీ ఎట్లా ఏ మార్గంలో పోయినా కానీ నువ్వు పోలేవు. ఈ జన్మ వేస్ట్ అయిపోతుంది, వృధా అయిపోతుంది. అర్థం చేసుకుంది. అటువంటి సత్యాన్ని విప్పి మీ ముందర పెడతాడు గురువు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఆ గురువుకి ఎట్లా పదవి? సాక్షాత్ పరబ్రహ్మ అంటే చూడండి.
లేదు. వాడు ఉన్నాడు కాబట్టి వీడు మాట్లాడు, వాడు ఆధారంగా ఉన్నాడు కాబట్టి వీడు చెప్తాడు. లేకపోతే ఏం చెప్తాడు నీకు? అలాగే నేను ఏం చెప్పేది? వాడు ఉంటే కదా వీడు ఆడుతూ ఉన్నాడు, నేను చెప్తా ఉన్నాను. వీడు నిలిచిపోతే లేదు, ఇంక ముందు కథ సినిమా ఆఫ్ చేస్తారు ఫ్రెండ్. కరెక్ట్, మీరు కొంచెం కూర్చోండి అంతే కదా. అట్లా మనం ఏమారకూడదు. హెచ్చరికే 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 హెచ్చరికే. ఓ మనసు నువ్వు ఎంత హెచ్చరికే పెట్టుకుంటావో అంత నీకు మంచిది. మనసు గెలిచిన వాడు మహనీయుడు. మనసుని గెలిచాలి మనం. ఇప్పుడు మనిషి చెప్తున్నాడు కూర్చోంటాను, అయ్యా అది లేకపోతామా అంటుంది, మూసుకో కూర్చోమని చెప్పాలి దానికి. ఎలా గురువు ఏదో చెప్తాడు, ఇల్లు మళ్ళీ ఇంకో గంట ఏం చెప్తాడో తెలియదు, చెప్తాడో లేదో తెలియదు. అర్థమవుతుందా? మళ్ళీ వచ్చేప్పుడు నువ్వు వస్తావో లేదో తెలియదు, గురువు వస్తావో లేదో తెలియదు. ఏంటి లేకపోతే అర్థంమంతా. ఇప్పుడు చెవులు ఉన్నాయి, కన్నులు ఉన్నాయి, శరీరం పెట్టుకుని ఇంటికి వచ్చేసినావు అన్ని ఇసిపెట్టేసి చెప్పింది ఇంకో అంతే. అట్లా మనసుని మన కంట్రోల్ పెట్టుకోవాలి, మన అథారిటీలు పెట్టుకోవాలి, మనం చెప్పింది వినాలా. అలాంటి అందుకే తాత మంచి ఉంటాడు, బ్రహ్మము నీవేరా జీవ, బ్రహ్మము నీవేరా, బ్రహ్మము నీవేరా జీవ, బ్రహ్మము నీవేరా. గురునకు గురు సద్గురు నెరిగితే, గురునకు గురు సద్గురు నెరిగితే, బ్రహ్మము నీవేరా జీవ, బ్రహ్మము నీవేరా. తత్వములిరువది నాలుగు పైన పరతత్వమెరిగితే, బ్రహ్మము నీవేరా జీవ, బ్రహ్మము నీవేరా. నాదములో గల నాదము వినుచు, వినోదములో నీవు పరవశుడైతే, బ్రహ్మము నీవేరా జీవ, బ్రహ్మము నీవేరా. ఇంతుల మీదను చింతలు విడచి, నిరంతరముగ గురు చింతన చేసితే, బ్రహ్మము నీవేరా జీవ, బ్రహ్మము నీవేరా. కుండలి యోగము కుదుట పరచి, కొడి కొండ మీద ఈ దొర కొలువు చేరితే, బ్రహ్మము నీవేరా జీవ, బ్రహ్మము నీవేరా. చక్షుల నడుమున, చక్షుల నడుమున చేరి చూచితే, బ్రహ్మము నీవేరా జీవ, బ్రహ్మము నీవేరా. అని మహానుభావుడు నువ్వే చెప్పేశా, నేను చెప్పాడు కాదు, వాళ్ళు ఆకారాన్ని చెప్పినారు. నీ ఇంటికి ఆ తత్వ రూపంలో 50 రూపాయలు 60 రూపాయలు కట్టారు. ఎన్ని విధాలు కావాలి, విధాలుగా నేను ముందర పెట్టినారు. తీసుకో, ఇంతే సత్యం. నీ మార్గం నడుచు. అది నడచకుండా నేను 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 అని చెప్పి వ్యాపారం పెట్టుకున్నాం మనం. నేను మాట్లాడుతు నేను నేను నువ్వెవరు? ఎవరు నువ్వురా? దైవం నేను, దేవుడు నేను చెప్పలే. నువ్వా? నేను పలానా జాతి, పలానా పేరు, పలానా పుట్టినా నేను, అవన్నీ ఏం చెప్పద్దు. ఆ చరిత్ర అంతా మార్చిపోతున్నావు నాడు. నేను దేవుడు, నువ్వు ఎప్పుడు స్థిరంగా ఉంటావు. దేవుడు, నేను దేవుడు పా. హాయ్ చూసాను దేవుడు. ఎవరు మొబైల్ పక్కన ఏమని అనుకుంటారు? వాళ్ళు ఏమని అనుకుంటా, నేను దేవుడు అని చెప్పరా? అలాగే అది దేవుడి మీద నమ్మకం లేదా? నువ్వు దేవుడు కాదా? దేవుడు లేక నువ్వు బతికినావా? దేవుడు లేక జగత్తు ఉందా? అలాగే దేవుడు అంటే ఏం అర్థం? నువ్వు అడిగిన ఇచ్చేవాడా? వరాలు ఇచ్చేవాడా? వాళ్ళని గురిపించేవాడా? కాదు, ఊరికి ఉండేవాడు, అన్నిటికీ ఆధారంగా ఉండేవాడు. వాడు లేకపోతే ఎవరు నడిచేది?
వాడు అట్లా ఉంటాడు అట్లా నీ ఆత్మ విడిచి వాడు ఎక్కడున్నాడు అఖండ మండలాకారం వ్యాప్తమేన చరాచరం తత్పదం దర్శితం మేన తస్మై శ్రీ గురువే నమః. వాళ్ళే చూసి బుద్ధి పెట్టి దగ్గర తావలేదు అంతలకుండా వాడేసి ఇంకో పదార్థం ఇక్కడ అక్కడ లేదు లేదు ఏమైనా ఉండింది అది నీ భ్రమాన్ని నీకు కనిపిస్తాను ఎవరికి కనపడలే. ఈ కళ్ళు ఉన్నాయి కనిపిస్తాను చూపిస్తా ఉంది లేదా కనిపిస్తా ఉందని ముందే కనిపించలే. చూడు ఎట్లుంది మాయ. ఈ కన్నులు చూస్తా ఉన్నాయి ఏదో కనిపిస్తానయ్యే ఇవన్నీ లేవు లేని ఉన్నాయని కల్పిస్తా ఉంది కన్నులో. ఉండేదని చూడరా అంటే చూడ మేలురా చూడపోతే బట్ట బయలురా దుడ్డ ఏమని చూడ మేలురా చూడపోతే బట్ట వాడు చూసేవాడైనా బాడైపోతారా నువ్వు దేవుడు అయిపోతావు బయలుపోతావు అంటే వాడు చూసే వరకు నీకు ఆ దేవుడు కనిపించేది. అందుకే దేవస్థానం మీద కన్ను మూసుకొని దేవుడు ముక్కుంటాం. ఎందుకే కన్ను మూసుకుంటే లోపల నా దేవుడు వాడిని ముక్కి నువ్వు వాడి ముఖ్య మీ ఇంకంటే ఎన్వైర్మెంట్కి పోతుందా మీ ఇంట్లో ముక్కోకుండా తీరా దేవుని దగ్గర పోతావా ఆడి మీ కళ్ళు మూసుకుంటావు. కళ్ళు మూసుకున్నాక ఎవరు చూస్తున్నావా నీ లోపల అంతరంగమైన దేవుడినే చూస్తున్నావు. మరి వాడి ముఖ్యకి అంతవరం వెళ్ళిపోతుంది మీ ఇంట్లోనే ముక్కచ్చు కదా. అవి మా ఇంట్లో అది పోతే బడ్జెట్లు పెట్టుకొని 2-4 పని పాటిసి పెట్టేసి తప్పించుకున్నట్లు వెళ్ళిపోతే నెమ్మదిగా బస్సులు ఎక్కి ట్రైన్ ఎక్కి ఆరాంగా అట్లా పోతే ఎట్లుంటుంది. ఇంట్లోనే ఉంటే ఏంటి ఈ సంసారం మీద తలకని పిలుస్తాను అట్లా వెళ్ళిపోతారు. నువ్వే కదా కట్టుకునింది నాకు పెళ్లి కావాలంటివి నా పెళ్ళమ్మ వంటివి బిడ్డలు కనుకుంటివి ఎంత బాగుందిరా అంటాడు అడుగులు వేస్తా ఉంటే ముక్కు ఎంత బాగుందిరా చెవులు ఎంత బాగుంటాయి కన్నులు ఎంత బాగుంటాయి చెక్కులు ఎంత బాగుంటాయి నా బిడ్డవి అని 170 సార్లు దినానికి ముద్దులు పెట్టా ఉంటివి అవన్నీ ఎక్కడ పోయా రూములో మరి ఆ బుద్ధి ఏమైందిరా నీకు అంత బుద్ధి అయిపోయింది బుద్ధ ఎలా ఆ బుద్ధి కావాలా ఎవడో పెట్టుకొని నువ్వు కట్టుకొని బాతావాడు చేసుకోబెట్టే నిన్ను కాయమేమి మేము అగ్రిమెంట్ ఏమే అనే కావాలి గడ్డేం కావాలి అట్లా చూసుకుంటా అని చెప్పి ఆశలు పెట్టి తోట తెచ్చుకొని ఇంటికి పెట్టు ఊరుకోండి. అప్పుడన్నా 2 బిడ్డలు పుట్టిస్తే పెద్ద సంసారం తయారైంది. ఇప్పుడు తలకాయ ఒక పాటలు వెళ్ళిపోతామంట అనిపిస్తుంది అంటావే ఎట్లా కుదురుతుంది. నువ్వు చేసుకునే దగ్గర అంతా పంచాయితే అలా ఈ యొక్క ట్రాప్లో మనము ఇరక్కపోయింది గుర్తుపెట్టు. అట్లని దాన్ని తీసుకుమని చెప్పండి నేను దాని జతలో వండుకొని నీ అంతరంగంలో ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకో లక్షణంగా. భార్యను బాగా చూసుకో బిడ్డలను బాగా చూసుకో మంచి వంటలు చేపించుకొని తిను మంచి బట్టలు వేసుకో బాగా వారానికి వదిలిన అట్లా షికారులు పోండి చుట్టాలు ఇంట్లోకో అక్కడ మీకు ఎక్కడ ఇష్టమైంది అక్కడ అయినా కొంపలోనే బట్టి సావద్దని ఎప్పుడు రామాయణం అని ఒక రోజు తీసిపోవాలా ఆ గివి అర్థమైంది. ఆ గివి తీసిపోతే కొంచెం మధ్య వస్తుంది. ఇట్లా పూజలు పడి ఉంటాయి ఆశ్రమానికి రండి ఒక రోజు ఆరామంగా ఉండండి. అయినా ఏడొచ్చా చెట్లు గిడ్డి పెరగండి ఇంటికి వచ్చి మళ్ళీ అదే మధ్య చదువుతుంది. ఈ విధంగా మనము మన మనసుని తేలిక చేసుకునేకి అన్ని తేలిక తీసుకుని బరువు కాకూడదు. మనకు మనసు బరువు కాకుండా తేలిక చేసుకొని మనం దైవత్వం కడ చేరుకునేకి అవకాశం చేసుకోవాలా. సలీసుగా తీసుకోవాలి. సంసారాన్ని చాలా బరువుగా ఎప్పుడు తలకాయలు పెట్టుకోనంటే ఏమో జగత్తంతా నువ్వే మోసుకున్నట్టుగా అంతేం అవసరం లే. అయ్యేదైతే పేరు పోతుంది ఏమి చేయలేము. అర్థమవుతుందా. దాని పరిస్థితి ఉండేదే అంతే. నువ్వైనా నీకైనా నాకైనా అందరికీ అదే. అర్థమవుతుందా. ఆ విధంగా మనం ఏం చేసుకోవాలా మన యొక్క ఆ యొక్క గురుమార్గాన్ని ధ్యానం చేసుకొని సంసారాన్ని సలీసుగా తీసుకొని ఎక్కువ టెన్షన్ పెట్టుకోకుండా వాళ్ళని వీళ్ళని పోల్చుకొని వాళ్ళ మాదిరి ఉండాలి వీళ్ళ మాదిరి ఉండాలి తీసుకుంటా ట్రాప్లో పడకుండా మనకి ఎంత ఉందో అంతతో తృప్తితో మనం తీసుకొని ముందుకు పోతే మనం దేవుళ్ళు అయ్యే అవకాశం అవుతుంది. కానీ వాళ్ళని వీళ్ళని పోల్చుకొని అట్లుండల్లా ఇచ్చేయాలా అచ్చేయాలని వ్యాపారం అనుకున్నామంటే అటాక్స్ ఉపదేశం తీసుకునేలా కొండలేమో తీసుకునేలా గురువు అయిపోయినలా ఏం చేసేలా మొత్తం దాంట్లోకి లే అయిపోతాం మనకి రాకుండా జీవితం గుర్తుపెట్టుకోండి. అటువంటి సత్యాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మన శంకరస్వామి మాట్లాడతారు రా.